నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో రాజోలు నియోజకవర్గం కోనసీమ ప్రాంతంలో 13 గ్రామాల ప్రజలు అంటే రైతులు దాదాపుగా 5,000 కుటుంబాలు 1,00,000 ఎకరాల్లో కొబ్బరి పంట నష్టపోయి 7 ఏళ్లుగా వారు మాకు ఎవరొకరు వస్తారు ఏదో చేస్తారు అని కొండంత ఆశతో ఎదురు చూస్తున్నటువంటి కొబ్బరి రైతులు వారి కష్టాలు వారి బాధలు త్వరలోనే తీరనున్నాయి. ఎస్, వాస్తవం. నిజంగా కొబ్బరి రైతులు పడుతున్నటువంటి ఆవేదన కానీ ఆందోళన కానీ వారి బాధలు వర్ణనాతీతం. పండించినటువంటి పంట నాశనం అవటం, కళ్ళ ముందే కొబ్బరి పంట చెడిపోవటం, పాడైపోవటం, వాటిని చూస్తూ ఎంతో నరకయాతన అనుభవిస్తున్నటువంటి కొబ్బరి రైతుల కష్టాలు మరికొద్ది రోజుల్లోనే తీరనున్నాయి. ముఖ్యంగా ఈ సమస్యను మీడియా చరిత్రలో ఎప్పుడూ లేదు. ఆ విధంగా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ 2 రోజుల పాటు ఆ ప్రాంతంలో పర్యటించడం, నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు గారి ఆధ్వర్యంలో మా టీం 2 డేస్ అక్కడ పర్యటించింది. అసలు గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి కష్టాలు ఉన్నాయి, ఎలాంటి బాధలు ఉన్నాయి, అందరూ కూడా ఏదో ఒక వీడియోనో ఒక ఫోటోను పెట్టి కొబ్బరి రైతులు ఇబ్బందులు పడుతున్నారు, వారిని ప్రభుత్వం ఆదుకోవాలి, వారికి న్యాయం చేయాలి, సహాయం చేయాలి, ఇంతే. గ్రౌండ్ లెవెల్లో మనం వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిశీలించి వారు పడుతున్నటువంటి బాధలను సమాజానికి తెలియజేయాలి. తెలియచేయటమే కాదు, దానికి సంబంధించి వారి యొక్క కష్టాలను నష్టాలను ప్రభుత్వానికి వివరించాలి, ప్రభుత్వ యంత్రాంగం కదిలేలా చేయాలి అని ఒక ప్రతిజ్ఞ చేసినటువంటి ఎంఎస్ఆర్ అండ్ టీమ్ నెంబర్ 1 మీడియా సంస్థల ఆధ్వర్యంలో ఆ ప్రాంతాన్ని పర్యటించింది. మీ అందరికీ తెలుసు, లైవ్ ప్రసారాలను ఇచ్చాం. దీనికి స్పందించినటువంటి అక్కడ అధికారులు కానీ యంత్రాంగం కానీ ఆ ప్రాంతంలో పర్యటించారు, శాంపిల్స్ను సేకరించారు. ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చింది అనే దాని మీద రాజోలు నియోజకవర్గ ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ ఆయన కూడా పర్యటించారు, రైతులతో ముచ్చటించారు. దాని తర్వాత నెంబర్ 1 న్యూస్లో ప్రసారమైనటువంటి కథనాలకు స్పందించినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన ఒక పోస్ట్ కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా పెట్టారు. దసరా తర్వాత నేను ఆ ప్రాంతంలో పర్యటిస్తాను, నష్టపోయినటువంటి రైతుల బాధలు వింటాను, వారికి ప్రభుత్వం తరపున పార్టీ తరపున సహాయం చేయటానికి నేను వెళ్తాను, పరిశీలిస్తానని. అదేవిధంగా ఈ నెల 17వ తేదీన ఆ ప్రాంతంలో పర్యటించడానికి, అలాగే అక్కడి రైతులతో కొంతమందితో ముఖాముఖి మాట్లాడటానికి ఆయన యాక్షన్ ప్లాన్ అనేది సిద్ధమైంది. దీనికి సంబంధించి ఒక మంచి పరిణామమే. ఎందుకనంటే మీడియాలో వచ్చినటువంటి కథనాలకు స్పందించినటువంటి డిప్యూటీ సీఎం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు కావచ్చు, అందరూ కూడా వెంటనే హుటాహుటిన వారికి ఏ రకమైనటువంటి న్యాయం చేయాలి, సముద్రపు ఉప్పు నీరు ఆ పంట పొలాల్లోకి చేరటం వల్ల ఎటువంటి సమస్యలు ఉన్నాయి, వాటిని అరికట్టడానికి ఏ విధంగా మనం నడుము బిగించాలి, ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి అనే దాని మీద ఇప్పటికే అది చకచకా జరుగుతుంది. ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు కూడా దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టాడు. ఇటువంటి సందర్భంలో నెంబర్ 1 న్యూస్ ప్రచారం చేసినటువంటి కథనాలకు స్పందించినటువంటి యంత్రాంగానికి, అధికారులకు, పాలకులకు అందరికీ కూడా మేము ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకనంటే సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం మా ఛానల్ నినాదం, ట్యాగ్ లైన్ అది. సామాన్యుడి పడుతున్నటువంటి కష్టాలు కానీ, వారు పడుతున్నటువంటి బాధలు కానీ, ఆందోళన కానీ, ఆవేదన కానీ అంతటినీ కూడా సమాజానికి తెలియజేయాలి. సమాజానికి తెలియజేయడమే కాదు, వాటి పరిష్కారం కోసం మేము పోరాటం చేస్తాం, ఉద్యమిస్తాం. దానిలో భాగంగానే ఇది. మొత్తానికైతే స్పందించింది. ఏదేమైనా సరే అల్టిమేట్గా ఆ ప్రాంత రైతులకు 7 ఏళ్లుగా వారు పంట రాక, పంట పొలాలను చూసి బాధపడుతూ ఎంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు న్యాయం జరగబోతుంది. దానికి సంబంధించి వారు ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో 2 రోజులు పర్యటించి అక్కడ ఉన్నటువంటి సమస్యలను కళ్ళకు కట్టినట్లు చూపించినటువంటి నెంబర్ 1 న్యూస్కు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు కూడా తెలియజేస్తున్నారు. మేమేదో కృతజ్ఞతల కోసం, అభినందనల కోసం చేసినటువంటి పని కాదు. అక్కడ పడుతున్నటువంటి బాధలను అందరికీ తెలియజేయాలి. వారు పైకి బాగానే ఉన్నారు, కానీ కడుపులో ఎంత రోదన,
ఆవేదన ఉన్నారనేది మనకు తెలియదు. వాటన్నిటిని చూపించే ప్రయత్నం చేశాం. దానిలో భాగంగా మరికొద్ది రోజుల్లోనే 17వ తేదీన పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతంలో పర్యటించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఒక 2-3 రోజుల నుంచి అక్కడ వర్షాలు పడటం వల్ల కాస్త వాతావరణం అనుకూలించకపోతే గనక అది 2-3 రోజులకి వాయిదా పడే అవకాశాలు కూడా ఉన్నట్లు సమాచారం అందుతుంది. చూడాలి. న్యాయం జరుగుతుంది, మనకు న్యాయం జరగాలి అని అక్కడ ఉన్నటువంటి రైతులంతా ఎంతో కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి ఎప్పుడు వస్తాడు మా నాయకుడు? ఎందుకంటే రాజోలు నియోజకవర్గ ప్రజలకు జనసేనకు అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటారా? 2019 ఎన్నికల్లో ఒకే ఒక నియోజకవర్గం జనసేన విజయం సాధించింది. అదే రాజోలు నియోజకవర్గం. అప్పుడున్నటువంటి రాపాక వరప్రసాద్, ఇప్పుడు దేవా వరప్రసాద్. మరి అంత అభిమానాన్ని కలిగి ఉన్నటువంటి రాజోలు నియోజకవర్గ ప్రజలు అందరూ కాదు, కొంత ప్రాంతం ఈ రకంగా పరిస్థితి ఇలా ఉంది అంటే వారిని మనం అర్థం చేసుకోవాలి, వారి బాధల్ని సమాజానికి తెలియజేయాలి అనే ఉద్దేశంతోనే మేము ఆ అడుగులు వేశాం. దీనికి సంబంధించి ప్రభుత్వం స్పందించింది. ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారికి న్యాయం జరగాలి. ఎవరో వెళ్ళి నాయకులు మేము అది చేస్తాం ఇది చేస్తాం, మీకెందుకు, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పేటువంటి పరిస్థితులు కాదు. న్యాయం చేయాలి, న్యాయం జరగాలి. దీనికి సంబంధించి ఒక రకమైనటువంటి విధానంతో ఉండాలి. కాబట్టి ఈ అంశానికి సంబంధించి ముఖ్యంగా ఆ ప్రాంత ప్రజలు కూడా వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కేసనపల్లి గ్రామానికి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ నారాయణ స్వామి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించి పవన్ రాక కోసం ఆ ప్రాంత రైతులంతా కొండంత ఆశతో ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఆ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ పర్యటించడం వల్ల మా సమస్యలు తీరుతాయి, మేము హ్యాపీగా ఉండొచ్చు, మేము కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవించవచ్చు అనే ఒక ఆశాభావాన్ని కలిగి ఉన్నటువంటి ఆ ప్రాంత ప్రజలు వారి అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, నారాయణ స్వామి గారు. చెప్పండి సార్, బాగున్నారా? బాగున్నాను సార్ ముఖ్యంగా మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే మీరు మాతో పాటు నడుం బిగించారు. దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితుల్ని అధిగమించేలాగా ప్రభుత్వం వైపు తీసుకువెళ్లే విధంగా మీరు కూడా ఎంతో శ్రమ పడుతున్నారు. త్వరలోనే మరొక 2 రోజుల్లో పవన్ కళ్యాణ్ పర్యటన ఉంది. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రాంత రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఏ రకమైనటువంటి ఫీలింగ్ తో ఉన్నారు? మాకు ఎలాగంటే ఇక్కడ ఒక 4-5 యూత్ ఉందండి. ఓకే. దీన్ని సాయి శక్తిలా కూర్చేసారు. ముత్యాల కారణండి, మాదిగరుడు జనం, ఆడబాబు కానివ్వండి, కాలకొండ బాబు, ఇటువంటి వాళ్ళు. దానికి సాయం మాకు నెంబర్ 1 ఛానల్ వచ్చినాయండి. సాయి సుధాకర్ నాయుడు గారు వచ్చిన తర్వాత ఈవేళ గవర్నమెంట్ దిగి వచ్చిందండి. అక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు. రైతులు ఈవేళ అప్పు చేసుకుని కొద్ది గొప్ప ఇంజనీర్లు కలిసి తాగుతున్నారు. పవన్ కళ్యాణ్ బాబు వస్తున్నారు బాబు ఇదని చెప్పి. మరి దానికి సాయి సుధాకర్ నాయుడు గారు ఎంతో మంది వచ్చారండి, ఏమవలేదు. ఈవేళ ఈ పరిస్థితి రావడానికి కారణం పవన్ కళ్యాణ్ వస్తున్నాడు అంటే సాయి సుధాకర్ నాయుడు గారు అంతా కూడా కృషి చేసి చేశారు, గవర్నమెంట్ కి తెలియపరిచారు. జరిగిన ఇష్టం. మీకు న్యాయం జరగాలంటే ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి భరోసా ఉంటే బాగుంటుంది? ఇప్పటి వరకు 7 సంవత్సరాల నుంచి అది మన గవర్నమెంట్ ఏ విధంగా నీరు రాదు, గొట్లు ఎత్తే ఏ విధంగా రాదు, గవర్నమెంట్ చూసుకుని ఆ డ్రైనేజ్ ఊరు, ఇరిగేషన్ ఊరు ఇదంతా కూడా చేసి రైతులకి ఇక్కడితోనే అయిపోదండి. ఈ వేళ 3-4 సంవత్సరాల కూడు కుమ్ము లేదండి. అప్పులు పోలేకపోయి ఉన్నారండి జనాలంతా. ఎవరో కొంతమంది ఇవి జాబ్ చేసుకుంటున్నారు, పిల్లలు ఏదో కొంచెం చూస్తున్నారండి. ఆ తల్లిదండ్రులే కాదండి, పక్కన కూడా చూస్తున్నారండి ఈవేళ. మరి ఈ వేళ పరిస్థితి లేకుండా మాకు గొట్లేసి ఆ మంచి తీసేస్తే ఒక 4-5 సంవత్సరాల దాకా మమ్మల్ని గవర్నమెంట్ కూర్చుంటే మంచిదని చెప్పి అనిపిస్తుంది. కరువు మండలం కింద ఈ కరువుకి విలేజ్ల కింద చేస్తే బాగుంటదని నా ఒక్క కోరిక. ఒక్క కోరికే కాదు, ప్రజలంతా కూడా అలాగా చెప్పి అనుకుంటారు. అది పరిస్థితి. మాకు 2వ ఆదాయం లేదండి. ఆ కొబ్బరి తోటలో, సరుగు తోటలు తప్ప మాకు 3 భూములు లేవండి ఇక్కడ. అదండి పరిస్థితి.
రైట్, థ్యాంక్ యూ సార్. మీరు ఏదైతే మీరు ఆశాభావాన్ని కలిగి ఉన్నారో ప్రభుత్వం తరపున ఖచ్చితంగా ఆ రకమైనటువంటి ఆలోచన చేసి మీకు న్యాయం జరగాలి. జరిగేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున మీకు మాటిస్తున్నాం. మీరు ధైర్యంగా ఉండండి. మీ ప్రాంత ప్రజలకు త్వరలోనే ఒక మంచి సందేశం, గుడ్ న్యూస్ అనేది ప్రభుత్వం నుంచి వస్తుందని మేము కూడా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. చూసారు కదా, ఈయన నారాయణ స్వామి కేసనపల్లి గ్రామానికి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్. అంటే ఆ ప్రాంతంలో రైతులు ఏ విధంగా ఉన్నారు, గంజి నీళ్లు తాగుతూ మేము సంతోషంగా ఉన్నాం, మా కుటుంబాల్లో ఎవరో ఒకరు ఉద్యోగం చేయటం వల్ల మేము ఈ రోజున ఈ పరిస్థితిలో ఉన్నాం, మా కుటుంబాలనే కాదు పక్క కుటుంబాలు, అంటే ఉద్యోగం చేస్తున్నటువంటి ఆ యువకులు కానీ యువతలు కానీ వారి కుటుంబాన్నే కాదు పక్క కుటుంబానికి కూడా చేదోడు వాదోడుగా ఉన్నటువంటి పరిస్థితి నిజంగా చాలా అభినందనీయం. వారందరికీ మా ఛానల్ తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ఆయన కోరుకున్నట్టుగా ఏదైతే ఆ ప్రాంత ప్రజలు ఉన్నారో అక్కడ సరైనటువంటి ఏర్పాట్లు చేసి అక్కడ కరువు మండలాలుగా, కరువు గ్రామాలుగా ప్రకటించి వారికి తక్షణ సహాయం చేయాలి. ప్రభుత్వం ఆదుకోవాలి. వారు కోరిన దాంట్లో తప్పేం లేదు. కాబట్టి ఈ అంశాన్ని కూడా ప్రభుత్వం ప్రాతిపదికన పరిగణనలోకి తీసుకుని న్యాయం చేయాలని కోరుతున్నాం. దీనికి సంబంధించి అక్కడ ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే కొన్ని అక్కడ ఉన్నటువంటి వాతావరణం అనుకూలించకపోతే ఖచ్చితంగా వాయిదా పడే అవకాశాలు కూడా ఉన్నట్లుగా మా ప్రతినిధుల ద్వారా తెలుస్తుంది. దీనికి సంబంధించి అయితే అధికారులు ఇప్పటికే సమగ్రమైనటువంటి స్థాయిలో అక్కడ మాట్లాడటం, వారితో అక్కడ ఉన్నటువంటి స్థానిక రైతులతో కానీ అక్కడ అధికారులతో కానీ మాట్లాడటం చేశారు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్. దీనికి సంబంధించి అక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉంది, ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి అనే దాని మీద మా ప్రతినిధి సూర్యతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లు కానీ దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సూర్య, నమస్తే. నమస్తే. ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? పవన్ రాక కోసం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాక కోసం ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి రైతులు ఏమనుకుంటున్నారు? ముఖ్యంగా మనం తీసుకున్నటువంటి స్టాండ్ ఏదైతే ఉందో ఆ ప్రాంత ప్రజలు, కొబ్బరి రైతులు ప్రధానంగా పడుతున్నటువంటి బాధల్ని మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. ఎట్లాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? నెంబర్ 1 న్యూస్ పట్ల ఏమనుకుంటున్నారు వారు? ఇక్కడ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేసరపల్లి పరిసర గ్రామాల్లో 12 గ్రామాల్లో ఈ సమస్య ముంపు గత కొన్ని సంవత్సరాలుగా ఉందండి ఇక్కడ. అయితే ఈ సమస్య ఈయన ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి చాలా వెనకబడ్డారు ఈ 6-7 సంవత్సరాలు. ఎప్పుడైతే మన నెంబర్ 1 న్యూస్ చైర్మన్ మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు తన బృందంతో ఇక్కడ వచ్చి ఈ రైతులతో తెలుసుకుని ఈ విజువల్స్ ఎప్పుడైతే బయటకు వైరల్ అయ్యాయో ఈ విజువల్స్ ద్వారా ఆ ప్రభుత్వ యంత్రాంగంలో కదలికి వచ్చింది. వచ్చిందండి ఇక్కడ. తర్వాత ఏమైందంటే ఇక్కడ రైతు సమస్యలు తెలుసుకుని ఆ సంబంధిత అధికారులు వచ్చి ఇక్కడ టెస్టులు చేయడం కూడా జరిగిందండి. హార్టికల్చర్ మరియు ఇతర ప్రభుత్వ అధికారుల సంస్థలు టెస్టులు చేయడం జరిగిందండి ఇక్కడ. అయితే ఇక్కడ అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా పర్యటన రావడం కోసం ఇక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయండి. ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ కొన్ని రోజులుగా జన సైనికులతోటి అందరితోటి ఈ పర్యటన విజయవంతంగా ఎలా చేయాలనే దాని మీద దృష్టి పెట్టారు. అయితే గత 2 రోజులుగా వర్షాలు ఇక్కడ అధికంగా కురుస్తున్నాయండి. ఇక్కడ వాతావరణం అది అనుకూలించకపోతే ఏమన్నా 2 రోజులు పర్యటన వాయిదా పడొచ్చేమని అధికారులు సందేహం అయితే ఉందండి. అయితే అఫీషియల్ కన్ఫర్మ్ అయితే రాలేదు. అయితే ఈ విషయాన్ని ఇంతటి వరకు తీసుకురావడం కారణం మన న్యూస్ ఛానల్ మీద అక్కడ ఉన్న రైతులు చాలా సంతోషం అయితే వ్యక్తపరుస్తున్నారండి. రైట్, థ్యాంక్ యూ సూర్య. ఒకవేళ వాయిదా పడినా మళ్ళీ 3-4 రోజుల తర్వాత వాతావరణం అనుకూలిస్తే పర్యటన ఉండే అవకాశాలు ఉన్నాయి కదా? ఖచ్చితంగా ఉన్నాయండి. అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తారని మాటిచ్చిన తర్వాత ఖచ్చితంగా వస్తారండి, అందులో అనుమానం లేదు. అయితే ఈ వాతావరణం ఇక్కడ ప్రస్తుతం అనుకూలించే విధంగా అయితే లేదండి ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ సూర్య. మొత్తానికైతే అంటే వాతావరణం అనుకూలించట్లేదు కాబట్టి ఆయన పర్యటన వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని అక్కడ అధికారుల ద్వారా అలాగే మా ప్రతినిధి ద్వారా తెలుస్తుంది. మొత్తానికైతే ఎలా అయినా సరే ఆ ప్రాంతంలో పర్యటించాలి, రైతులతో మాట్లాడాలి, ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం అనేది చేయాలి. ఆ దిశగానే ప్రభుత్వం కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే కోనసీమ కొబ్బరి రైతులు ఆ ప్రాంతంలో రాజోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి 13 గ్రామాల ప్రజలు పడుతున్నటువంటి రైతులు పడుతున్నటువంటి ఆవేదన, బాధ, ఆక్రందన ఇంత అంతా కాదు. కాబట్టి దానికి త్వరలోనే ఫుల్ స్టాప్ పడాలి, రైతులంతా సంతోషంగా ఉండాలి అని మనమంతా కూడా కోరుకుందాం. ఈ టాపిక్ పై మీ విలువైనటువంటి అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.